నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. అయితే మొత్తానికి అటు విపక్ష నేతగా అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా రాహుల్ గాంధీని అటు కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేస్తోంది. మొత్తానికి ఇండీ కూటమి ఏకగ్రీవంగా రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఆమోదించి మొత్తానికి లాంచ్ చేసిన సందర్భం. మరి రాహుల్ గాంధీని పలు సందర్భాల్లో తన పార్టీ ఎన్నోసార్లు లాంచ్ చేసింది, రీలాంచ్ చేసింది. బట్ ఎప్పుడు ఎలా అది యూటర్న్ అయింది, ఎలా సక్సెసా ఫెయిలా అనేది మనందరం ఇప్పటివరకు చూసాం. అయితే ఇప్పుడు విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎలా వ్యవహరించబోతున్నారు? నిజానికి మొన్నటి వరకు కూడా పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ యొక్క వ్యవహార శైలిని, బిహేవియరల్ ప్యాటర్న్ని మనం చూసాం. సో కన్నుగొట్టడాలు, వెళ్ళి ప్రధాని మోదీని కౌగిలించుకోవడాలు, ఇవన్నీ కూడా మనం చూసాం. పేపర్లు చించేయడాలు, ఇలాంటివన్నీ. అయితే ఈరోజు ఒక విపక్ష నేతగా బాధ్యత తీసుకున్న తర్వాత మరి రాహుల్ గాంధీ హుందాగా వ్యవహరిస్తారా? నిజానికి 2004లో ఇటు రంగప్రవేశం చేసి మరోవైపు అటు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎక్కడా కూడా అటు కాంగ్రెస్ పార్టీ తీసుకోకుండా కేవలం ఫ్లోర్ లీడర్లతో నడిపించిన పరిస్థితి. ఈరోజు అటు విపక్ష నేతగా బాధ్యతల్ని నెత్తిన వేసుకున్న రాహుల్ గాంధీ మరి ఇప్పటి వరకు కూడా కొంత ఆకతాయిగా ఉన్న సందర్భాలు చూసినా ఈరోజు మరి సీరియస్నెస్ అనేది ఉంటుందా, ఉండబోతుందా? ఇక అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండీ కూటమి కానీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన రీచ్ అవ్వగలరా? ఇక మరోవైపు దేశ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో కీలక అంశాలు ప్రస్తావనకు వస్తాయి పార్లమెంట్లో. మరి అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు వాటి మీద కూలంకషంగా, విశ్లేషణాత్మకంగా మాట్లాడి నిజంగా ప్రజలకు దానికి సంబంధించి ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పూర్తిగా ఒక విపక్ష నేతగా బాధ్యత తీసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ కూడా నిలబెట్టుకోగలరా? మరి నిజానికి ఎవరికి చెప్పాపెట్టకుండా ఎటు వెళ్ళిపోయారో తెలియదు, విదేశాలకు వెళ్ళారు అంటూ కొన్ని ఫుటేజ్లో కనపడిన రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటు సమావేశాలప్పుడు కుదురుగా కూర్చుని ఈ అంశాలన్నింటినీ కూడా సృష్టించి వాటి గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? సో ఎలా? మరోవైపు అటు మోదీని గద్దెదించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని పదే పదే చెబుతూ ఎన్నికల హంగామా నడిపిన అటు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ మరి నిజంగా ఈరోజు సీరియస్ అంశాలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని తీసుకొని వ్యవహరించే ప్రయత్నం చేయగలరా? ఏం జరగబోతోంది? మొత్తానికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అండ్ రాహుల్ గాంధీ ఎంత సీరియస్గా ఉండబోతున్నారు ఈ విషయాలలో? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు రచనారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. రచనారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా రచనారెడ్డి గారు, సో ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ముఖ్యంగా రాహుల్ గాంధీని ఎంచుకోవడం అంటే మొన్నటి వరకు మనం ఫేస్ ఆఫ్ ద పార్టీ, లేకపోతే అన్ని పార్టీలకు ఒక ప్రధాని అభ్యర్థి, లేకపోతే అన్ని పార్టీలకు కలిపి ఒక అభ్యర్థి ఎవరైనా రిప్రజెంట్ చేస్తారా అంటూ పలు సందర్భాల్లో మనం మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ఏకగ్రీవంగా మొత్తానికి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అనగానే రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. మొత్తానికి మరి అది ఎటువంటి బాధ్యతను తాను తీసుకున్నట్టు, ఇప్పటి వరకు తాను ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎటువంటి బాధ్యతలు ఆయన నెత్తిన వేసుకున్నారని అనుకోవాలి మనం? అయితే బాధ్యతలు కొత్తగా నెత్తిన వేసుకున్నాడు అని అయితే నేను అనుకోనండి. ఎందుకంటే మీకు ఎలక్షన్స్ నుంచే అందరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు, లక్ష్మణ్ గారికి, మీకు అందరికి నమస్కారం అండి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు మీరు ఎలక్షన్స్ అప్పుడే మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 272 తీసుకోకపోయినా లార్జెస్ట్ పార్టీగానైతే డిక్లేర్ అయింది. అదేంటి ఆల్మోస్ట్ క్లోజ్ టు జస్ట్ షార్ట్ ఆఫ్ 30 సీట్స్. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తము కలిసి వచ్చిన సీట్లు కూడా జస్ట్ భారతీయ జనతా పార్టీ, నేను ఎన్డీఏ అంటలేదు, జస్ట్ బీజేపీ సీట్లు మొత్తము కలిసి వచ్చిన సీట్లు కూడా మొత్తము ఇండియా అలయన్స్ కలిసి దగ్గరికి కూడా రాలేదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ అబౌట్ 15 or 13 సీట్స్ మొత్తం ఇండి కూటమి అండ్ ఎన్డీఏ. సో ఇప్పుడు ఇప్పుడు బీజేపీ 272 రీచ్ కాలేదని చెప్పేసి ఆల్మోస్ట్ ఫెయిల్ గ్రేడ్ ఇచ్చేసిన ఇండి కూటమి
కాంగ్రెస్ అడపాదడప 42 44 నుంచి అదేంటి 66కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 99కి 100 దగ్గర కూడా రాలేదు. ఇంకా రాహుల్ గాంధీ భారత్ జోడో, దాని తర్వాత మొన్ననే భారత్ న్యాయ యాత్ర, ఆ భారత్ న్యాయ యాత్ర అది ఫెయిల్ అయిందని చెప్పేసి దాన్ని అకస్మాత్తుగా దాన్ని ఆపేసిండు. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ అనే ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా 100 సీట్స్ దగ్గరికి కూడా రాలేకపోయింది. సో రాహుల్ గాంధీ ఇప్పుడు మన దేశ రాజకీయాలలో ఇంచుమించు ఒక 20 ఏళ్ల నుంచి ఉన్నాడు. ఐ థింక్ 17 to 18 years. 2004 అనుకుంటా 2004 ఎంపీగా ఎలక్ట్ అయింది. సో 19 years 20 years 2004 to 2020 20 సంవత్సరాలు. 20 ఏళ్లలో రాహుల్ గాంధీ గురించి అంటే ఏ పొలిటికల్ మనము లెఫ్ట్ సంఘాలు అనుకుందాం, లేకపోతే లెఫ్ట్ ధ్యానం ఉన్న పొలిటికల్ పార్టీస్ అనుకుందాము, రైట్ మనం తప్ప భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ ఐడియాలజీ ఉన్న పొలిటికల్ పార్టీ కూడా రాహుల్ గాంధీ అంటే ఇట్లా ముక్కు మీద వేలేస్తారు. ఏంటంటే అతను ఇన్నేళ్లకు కూడా ఇంకా రాజకీయము, పాలిటిక్స్, ప్రజాసేవ దాన్ని ఎలా నడపాలి నమ్మకంగా, అంటే అతని మీద అతనికి నమ్మకం ఉండు ఒకెత్తైతే ప్రజలకు తన మీద నమ్మకం ఎలా కలిగించాలి అనేది నేర్చుకోలేకపోయింది 20 ఏళ్లలో. అతను ఇప్పుడు 54 ఏళ్ళు. రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఇప్పుడు 54 ఏళ్ళు. ఇప్పటికీ కూడా మీరు ఎవరినైనా అదేంటి ఓటు ఇండియా అలయన్స్ చేసినా, ఓటు బీజేపీ ఎన్డీఏ చేసినా, ఒక్కోలనైనా రాహుల్ గాంధీ మీద మేము నమ్మకం పెట్టి అతనిని ప్రైమ్ మినిస్టరో లేకపోతే ఇంకో ఏ మినిస్టరో లేకపోతే అంటే సంబడి ఇన్ పవర్ మేము చూడాలనుకుంటున్నాము, చూస్తే దేశం బాగుపడుతుంది, లేకపోతే చూస్తే దేశం ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకా పురోగతి ఎక్కువగా ఉంటుంది అని అనలేరు. ఎందుకంటే ఎవ్వరికి రాహుల్ గాంధీ మీద ఆ నమ్మకం లేదు. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ చూస్తే భారతీయ జనతా పార్టీకి అంతటా వాళ్ళకు రావాల్సింది, వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది. యూపీలో కొన్ని కాస్ట్ ఈక్వేషన్స్ వలన దళిత్, పిచ్డా, ఆదివాసీ అని చెప్పేసి అంటే పీడిఏ అంటారు వాళ్ళు దాన్ని, దళిత్, పిచ్డా, ఆదివాసీ, ఆ కాస్ట్ ఈక్వేషన్స్ తోని కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో మాయావతి ఓట్ షేర్ మొత్తము ఎస్పీకి వెళ్ళిపోయింది. అంటే బిఎస్పీ ఓట్ షేర్ మొత్తం ఎస్పీకి వెళ్ళిపోయింది. అది మా గెలుపు అన్నట్టు కాంగ్రెస్ ఉండి లేని 4 సీట్లు వచ్చిన కాంగ్రెస్ అంటే అది వాళ్ళ హోమ్ స్టేట్, హోమ్ అడ్డా అది ఇది అనుకుంటారు కదా. ఉండి లేని ఉన్న కాంగ్రెస్ 4 సీట్లు వచ్చిన కాంగ్రెస్ జబ్బలు గుద్దుకుందన్నమాట. సో రాహుల్ గాంధీ యాజ్ అ పాలిటిషియన్ 20 ఏళ్లల్లో గ్రో అప్ కాలేదు. అంటే 20 ఏళ్లల్లో ఒక మెచ్యూరిటీ రాలేదు. ప్రజలకు ఏ ఐడియాలజీ ఇంక్లినేషన్ ఉన్న ప్రజలకు కూడా రాహుల్ గాంధీ దేశాన్ని ముందటికి నడిపిస్తాడు అనే ధైర్యం చాలట్లేదు ప్రజలకు కూడా. అండ్ ఆ నమ్మకం అయితే అసలుకే లేదు. అంటే రచనారెడ్డి గారు సారీ ఫర్ ద అబ్జెక్షన్. అయితే ఇక్కడ అంటే నా ప్రశ్న ఏమిటి అంటే, సో 20 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి పదవి తీసుకోకుండా, మరోవైపు పార్లమెంట్లో కూడా ఈ 10 సంవత్సరాలు సో ఎలా బిహేవ్ చేశారు ఇదంతా మనకు తెలుసు. బట్ ఈ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందని భారత్ న్యాయ యాత్ర పెట్టుకున్నారు. సో మొదటి వర్షన్ సక్సెస్ అయింది అని చెప్పి, తర్వాత మీరు అన్నట్టు ఏ అనాలిసిస్ తీసుకున్నా అనాలిసిస్లు మనం చేస్తాం కానీ విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకున్న సందర్భం రాహుల్ గాంధీ. సో కూటమి కూడా ఏకగ్రీవంగా తనను ఓకే అనుకుంది కదా ఎల్ఓపిగా. సో అంటే మరి ఇది విజయంగా భావించాలా, లేకపోతే ఇక గతి లేక ఎంచుకునే పరిస్థితి అని భావించాలా? గతి లేక ఎంచుకున్న పరిస్థితిని ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఇప్పుడు మనము ఓట్ టాలీ చూస్తే ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ, సెకండ్ కాంగ్రెస్ 99 సీట్లు, అంటే అక్కడికి ఇక్కడికి అసలు కొంతనే లేదనుకోండి. థర్డ్ ఎస్పీ 34 సీట్స్ వచ్చినాయి అనుకుంటా వాళ్ళు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఎంత నేను ఎల్ఓపిని కావాలనుకున్నా గానీ అతనికి నంబర్ ఆఫ్ సీట్స్ లేవు. సో సచ్చి చెడి ఇక ఇండి కూటమికి ఇంకో గత్యంతరం లేదు. మమతా బెనర్జీ ఆమె ఇండియా అలయన్స్ లో ఉందా లేదా అది ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే టిఎంసీ మొత్తం సీట్లు
కొట్లాడిండు వెస్ట్ బెంగాల్. సో మమతా, అఖిలేష్ యాదవ్ కి నంబర్ ఆఫ్ సీట్స్ లేవు. మమతా బెనర్జీ ఆమె ఇటుందా అటుందా ఎవరికి తెలియదు. సో ఉన్న దిక్కు ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీని. అండ్ సోనియా గాంధీ కూడా ఆ మాతృ ప్రేమకి అంటే ఇది ఉండదంటారు చూడు. అంటే ఆమె 20 ఏళ్ల నుంచి కొడుకుని లాంచ్ చేస్తూ అదేంటి ప్రజల మీద రుద్దుతూ ట్రై చేసింది. రాహుల్ గాంధీ 2013 లోనూ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే దాన్ని లీడ్ చేయడానికి ఏదో ఒక ఇది చేసుకుండు కదా, అప్పుడు కూడా అతనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అతనే చింపేసిండు. దట్ ఈస్ అ వెరీ ఇమెచ్యూర్ యాక్ట్ టు డూ. అది కూడా బహిరంగంగా. దాని తర్వాత పోయిన 10 ఏళ్లలో రాహుల్ గాంధీ పెద్దగా చేసింది లేదు, ఏం లేదు. భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్ అయిందని భారత్ న్యాయ యాత్ర చేస్తే మళ్ళీ భారత్ న్యాయ యాత్ర ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు, వీళ్ళు అర్ధాంతరంగా ఎందుకు ముగించింది. అండ్ లాస్ట్ 10 years లో మీరు రాహుల్ గాంధీ చూసిన వ్యక్తి వేషాలు చూస్తే, అంటే లైక్ మీరు లోక్సభలో ఎలా ఉండాలి. నిన్న అసదుద్దీన్ ఓవైసీ స్టార్ట్ చేసిండు. అసలు అసదుద్దీన్ ఓవైసీ అసలు ఆ మనిషిని ఆర్టికల్ 102 ఉంది, అది అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగమే. ఆర్టికల్ 102 కింద ఎలిజియన్స్ విత్ అనదర్ కంట్రీ, అడ్హరెన్స్ టు అనదర్ కంట్రీ, దాని కింద అతను అసలు బర్తరఫ్ చేయాలి. కానీ ఇండి కూటమిలోంచి ఒక్కోలు కూడా దాన్ని ఖండించలేదు, దాన్ని తప్పనలేదు. సరే మీరు నెమ్మదిగా అంటారు, మీరు కొంచెం తక్కువగా అంటారు, మీరు డిస్క్వాలిఫికేషన్ కాదు సెన్ష్యూర్ చేయాలంటారు, ఏదన్నా ఒకటి అనండి కదా, కొంచెం అన్న సిగ్గుండాలండి. అండ్ ఇటువంటి మనుషులు ఇప్పుడు గత్యంతరం లేక ఎల్ఓపిగా రాహుల్ గాంధీని ఎంచుకున్నారు. అదే మంచిది. ఎందుకంటే రాహుల్ గాంధీకి తనంతల తను ఒక ఇష్యూస్ మీద దృష్టి పెట్టే ఆలోచన లేదు, అవసరం అనుకోడు, అండ్ చాలా లేజీ కూడా. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హి ఇస్ వెరీ లేజీ. రచన రెడ్డి గారు, అదే విషయానికి వస్తాం, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను అదే విషయంలో. ఎందుకంటే ప్రధాని మోదీ యొక్క చాతుర్యాన్ని కాదు, అట్లీస్ట్ మాట తీరునైనా తట్టుకునే పరిస్థితి ఆయనకు ఉంటుందా అనేది ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతాం మీతోటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.